जितनी भी भाषा है, जितनी भी संस्कृति है, ये जितनी भी परंपरा है, ये मेरा प्यारा है। मैं सबको बहुत आदर करती हूँ, सम्मान करती हूँ। सब अपने में जरूर सीखूंगी कन्नड़ भाषा थोड़ा थोड़ा। అహంకారంతో రాష్ట్రపతిని నీకు కన్నడొచ్చా, నీకు మీరు అనే రెస్పెక్ట్ కూడా లేకుండా ముఖ్యమంత్రిని కదా ఏదైనా మాట్లాడొచ్చని అహంతో సిద్ధరామయ్య మాట్లాడితే ఆవిడ చాలా ఓపిక నిజంగా కావచ్చు, అందుకే ఆవిడ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ద్రౌపది ముర్ము గారిని చూస్తే చాలా 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 సంతోషంగా అనిపించింది. ఆ స్థానంలో ఇంకెవరన్నా ఎలా రియాక్ట్ అయ్యే వాళ్ళో తెలియదు కానీ ఆమె వేదిక మీదకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న అన్ని భాషలు, భారతదేశంలో ఉన్న అంత సంస్కృతి, భారతదేశంలోని అంత వ్యవహార శైలిని నేను రెస్పెక్ట్ చేస్తాను, పూజిస్తాను. కన్నడ 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 అని కన్నడ ప్రజలను రెచ్చగొట్టడం కాదు, దేశాన్ని ప్రేమించడం నేర్చుకో, దేశంలో ఉన్న భాషలన్నింటినీ గౌరవించడం నేర్చుకో, ముందు ఈ దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో మమేకవ్వడం నేర్చుకో, అన్ని భాషలను అన్ని సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించు అని ఇండైరెక్ట్ గా చెప్పారు. ఆవిడ మాట్లాడిన తర్వాత సిద్ధరామయ్య గారికి తలెత్తుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉండి ఉంటుంది నాకు తెలిసినంత వరకు.